ఓకే. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. వాయిస్ ఓకే ఉందా మేడం? బానే ఉంది సార్. ఓకే రైట్. ఓకే. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మాస్టర్స్ అందరికి నమస్కారం చేసుకుంటూ, జై హో పత్రిజీ. ఈరోజు భౌతిక లోకంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. భౌతిక లోకంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీతో ఇక్కడ భౌతిక లోకంలో ఉన్న చాలా విషయాలు మార్చొచ్చు మనం. ఏంటి అంటే, ఇప్పుడు చాలా మందికి ప్రస్తుతం ఈ భౌతిక లోకంలో మూడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? ఆర్థిక సమస్య, 2 రిలేషన్ సమస్య, తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్. ఈ మూడే ఉంటాయి. ఎవరికైనా ఈ మూడే ఉంటాయి, వేరే ఏమి ఉండవు. ఓకే. అయితే మనం ఆరోగ్య సమస్యల గురించి చెప్తున్నాం. ఈ రోజు ధన సమస్య గురించి చెప్పుకుందాం. అంటే డబ్బుల విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు నిజంగా ధనానికి కూడా ఒక ఎనర్జీ ఉంటుందా? ఈరోజు సబ్జెక్ట్. ధనం కూడా మనం రిసీవ్ చేసుకుంటుందా? ధనం కూడా మనం ఎంచుకుంటుందా అన్నది మాట్లాడుకుందాం. ఓకే. ఓకే. ధనము అన్నదంటే పూర్తిగా ఏంటంటే డబ్బు 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 అంటున్నాం కదా మనం. డబ్బు అన్నది మనం ఒక కరెన్సీ నోట్ లో మనం చూస్తున్నాం. కానీ పూర్వకాలంలో ఇచ్చి పుచ్చుకుంటూ ఉంది. ఏదన్నా సరే మీకు దగ్గర ఒక వస్తువు పండుతుంటే మా దగ్గర ఒక వస్తువు పండిది, చేంజింగ్ మాత్రం ఉండేది. తర్వాత మన ఒక పరిశ్రమలు ఎన్ని టెక్నాలజీ పెరిగి ఒక డబ్బు రూపంలో వచ్చింది. డబ్బు రూపంలో వచ్చిన తర్వాత అప్పుడు ఏమైందంటే మనిషికి పూర్తిగా నా వల్ల ఏదో జరుగుతుంది, నాకు ప్రతిరోజు డబ్బులు వస్తున్నాయి అన్న భావన కలిగితేప్పటికి ఏమవుతుందంటే ఆ ఎనర్జీ లెవెల్స్ తగ్గుతున్నాయి. ఆ ఎనర్జీ లెవెల్స్ ఎవరికి తగ్గుతున్నాయి? ధనానికి కాదు. ఎవరైతే ఆ భావనలు ఉన్న వాళ్ళకి సంపద దూరం అవుతుంది. సంపద, సిరి సంపదలు అంటారు. సిరి సంపదలు అంటారు. దీనికి మూలం ఎక్కడ ఉంటది? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి. లక్ష్మీదేవి ఒక సింబల్ తో ధనలక్ష్మిని పోలుస్తారు. అంటే ఇక్కడ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పూర్తిగా ఏది కూడా మన దగ్గరికి ఏది వస్తువు వచ్చినా సరే ఆనందపడాలి ఫస్ట్. ధనం ఈ రోజు మన దగ్గరికి రావాలంటే దానికి రాకపోవడానికి కారణాలు చెప్తాను, రావాలంటే ఏం చేయాలో చెప్తాను ఈరోజు. ఓకే. అదేంటండి మెడిటేషన్ చెప్తా అన్నారు, ధనం గురించి చెప్తున్నారు. మాకు ఈ క్లాస్ అవసరం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు ఒక్కళ్ళు కూడా లేరా? అదే మాయ, అదే మాయ. చూసారా? ఒక్కళ్ళు కూడా ఎత్తలేదు. ఓకే. ఎస్, కావాలి. ప్రతిదానికి ధనం కావాలి. ధనం ఏదో జగత్. ఓకే. ఒక వస్తువు మనం ఇక్కడ భౌతిక లోకంలో మూవ్ చేయాలి అంటే ఆఖరికి క్లాస్ చెప్తా కూడా ధనం కావాలి. ఎలా అంటే కొన్ని చెప్తాకి ఫ్రీగా ఉన్నా సరే, వింటాకి మీరు ఫ్రీగా ఉన్నా సరే, ఒక జూమ్ అనేది మనం కంపల్సరీ పర్చేజ్ చేయాల్సిందే కదా. పర్చేజ్ చేసినా సరే మళ్ళీ ఇక్కడ మీ మొబైల్లో నెట్ ఉండాలి, నా మొబైల్లో నెట్ ఉండాలి కదా, దీనికి నెట్ కడుతున్నాం కదా. సంథింగ్ 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 ఏదైనా సరే ధనం ఇదో జగత్. ఓకే. మనం ఏ మంచి పని చేయాలో ధనం కావాలి కంపల్సరీ. కానీ ఈ రోజు నుంచి కొన్ని విషయాలు చెప్తే దాన్ని మాత్రం మీరు ఫాలో అవ్వండి. లక్ష్మీదేవి మీరు నాకు చాలు అన్నా సరే ఇంకా వస్తూ ఉంటుంది. మీరు చాలు, నాకు ఇంకా సరిపోతుంది, ఇంకా కావాలని వస్తూ ఉంటుంది. అవి మాత్రం ఫాలో అవ్వండి. ఏంటి అవి అసలు? ఓకే. పూర్తిగా పాత విషయాలన్నీ మర్చిపోండి. ఓకే.
ఒకసారి అంతా కళ్ళు మూసుకోండి. మనసులో చెప్పుకోండి నేను చెప్పింది. ఈ జన్మలో ఈ జన్మలో నా పేరు అన్నప్పుడు మీ పేర్లు చెప్పుకోండి. ఉదాహరణ నా పేరు గణేష్ గారు, గణేష్ అని చెప్పుకున్నా. మీ పేరు ఏదైతే అది చెప్పుకోండి. ఈ జన్మలో నా పేరు గణేష్ అనే నేను తెలిసి గాని తెలియక గాని చేసిన తప్పులన్నిటినీ అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నా జీవితంలో ఉన్నాయి అన్నిటినీ కూడా అంగీకరిస్తున్నాను. ఈ రోజు నుంచి నా జీవితంలో ఉన్న అన్నిటినీ అంగీకరిస్తున్నాను. అన్ని సవ్యంగా ఉన్నాయి. ఓ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, మీ యొక్క శక్తి తెలుసుకోలేక నేను తప్పుగా మాట్లాడినా, మీ గురించి తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఆలోచించిన దయచేసి నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. డియర్ మనీ, ఐ am సారీ. ప్లీజ్ forgive me. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐ am సారీ. ప్లీజ్ forgive me. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. డియర్ మనీ, ఐ am సారీ. ప్లీజ్ forgive me. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ రోజుతో ధనం పట్ల, సిరి సంపదలు ఉన్న వాళ్ళ పట్ల మీకున్న భావాలన్నీ తీసేయండి. పూర్తిగా నేను నీ బిడ్డని, నేను తెలియక నీ గురించి తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించు. పూర్తిగా మీకు వాటర్ రూపంలో బయటకు వచ్చేయాలి. మీ ఎమోషన్ అంతా బయటకు వచ్చేయాలి ఈరోజు. ధనం పట్ల, ధనం ఉన్న వాళ్ళ పట్ల మీరు ఏవైతే మాట్లాడారో అన్నీ కూడా కళ్ళంట కన్నీరు రూపంలో బయటకు వచ్చేయాలి. డియర్ మనీ, ఐ am సారీ. ప్లీజ్ forgive me. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నేను చేసిన తప్పులన్నిటినీ క్షమించమ్మా. నీ గురించి నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించు. నీ యొక్క నిజ స్వరూపాన్ని, నీ యొక్క దివ్య చైతన్యాన్ని, దివ్య శక్తిని తెలుసుకున్నాను. నిన్ను ఎంతగానో నా జీవితంలోకి ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలోకి నిన్ను ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి. నా ఒక్క జీవితంలో అన్నిటికీ ఈ భౌతిక లోకంలో నా జీవితంలో జరిగే అన్నిటికీ మూల చైతన్యం నువ్వే అని తెలుసుకున్నాను. ఈ జగత్ మొత్తం కూడా నీ శక్తితో నిండిపోయిందని తెలుసుకున్నాను. దయచేసి నా జీవితంలోకి ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. దయచేసి నా దగ్గరికి రావమ్మా. దయచేసి నా దగ్గరికి రావమ్మా. దయచేసి నా దగ్గరికి రావమ్మా.
మెల్లిగా యథాస్థితి కుదురుగా 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే, మెల్లిగా అరచేతులు అడ్డం పెట్టుకుని మెల్లిగా యథాస్థితికి రండి. ఓకే, అయితే ఇప్పుడు ఎవరెవరికైతే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అపరిబద్ధ భావన, అంటే పూర్తిగా ఏంటంటే ధనం పట్ల మనం తెలియని వయసులో కానీ మన తెలుసున్నప్పుడు కానీ ధనం పట్ల మనం మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ రోజు కన్నీరు రూపంలో బయటకు వెళ్ళిపోయింది. ఓకే, అంటే ఈ కాడి నుంచి ఏం చేయాలంటే మీరు ఎవరిని కూడా ఎవరన్నా ఎక్కువగా డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు, డబ్బు వాల్యూ తెలియదు వీడికి ఖర్చు పెడుతున్నాడని కానీ, ఎక్కువ దానం చేస్తున్నప్పుడు వీళ్ళకి తెలియదు డబ్బు విలువ అన్న మాటలు మాట్లాడదు. జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీ దగ్గర ఉన్న మీ దగ్గర ఉన్న ఒక కిరాణా షాప్కి వెళ్ళారు మీరు. కిరాణా షాప్ లో ఒక 500 సామాన్లు కొనుక్కున్నారు, 500 ఇస్తున్నారు, నోట్ ఇస్తున్నారు. నోట్ ఇచ్చినప్పుడు మీరేం చెప్పాలంటే నా అవసరం కొద్దీ ఎంతో ప్రేమగా నిన్ను పంపిస్తున్నానమ్మా, మళ్ళీ అంతే ప్రేమగా తిరిగి రా అమ్మా అని చెప్పాలి నోటికి. అక్కడ నోటు కాదు మీరు పంపించేది, నోటు పంపిస్తున్నారు మీరు అంటున్నారు. ఒక దివ్యమైన చైతన్యం అది, దివ్య శక్తి అది, ధనశక్తి. మీకు అది నోటు రూపంలో మీకు మనకేంటంటే ఎనర్జీ ఏదైనా సరే మనం ఏదో ఒక వస్తువు రూపంలో చూస్తున్నాం, వస్తువు రూపంలో చూడొద్దు. ధనాన్ని పూర్తిగా లక్ష్మీదేవి అని చెప్పేసి మన వాళ్ళు ఎందుకు చెప్తారంటే ఒక ఎనర్జీ, ఒక డివైన్ ఎనర్జీ, ఒక ధనము. డబ్బు అనేది ఒకటి మారిపోతుంది చూడండి. ధనము అన్నది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి. ధనము అనేటప్పటికి అది వైబ్రేషన్ మారిపోయింది. మనీ, డబ్బు అది కాదు. ధనము, ధన రాసులు, ధన చైతన్యం. ఓకే, ధన చైతన్యం. ఓకే, కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు ఇచ్చినప్పుడు నా అవసరం కొద్దీ నిన్ను బయటికి పంపిస్తున్నానమ్మా, అంతే ప్రేమగా నువ్వు రా అని చెప్పేవాడిని. మీరు ఎప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినా ఆనందంగా ఖర్చు పెట్టండి. అయ్యో అయిపోతున్నాయే, ఇంత ఖర్చు అయిపోయింది అన్న ఎప్పుడు బాధపడద్దు. ఆనందంగా ఖర్చు పెట్టండి. ఏ విషయంకైనా సరే మీరు చేసే ఏ పనికైనా ఆనందంగా, అమ్మ నా అవసరం కొద్దీ నేను ఎంతో ఆనందంగా పంపిస్తున్నాను, అంతే ఆనందంగా మళ్ళీ నాకు తిరిగి రా అమ్మా అని చెప్పేవాడిని. తర్వాత మీరు 500 ఇచ్చారు, మళ్ళీ తీసుకుంటున్నారు, ఒక 10 రూపాయలు ఎంతో చేంజ్ వచ్చింది. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నా దగ్గరకు వచ్చినందుకు థ్యాంక్స్, ఈ యూనివర్స్ కి నాకు ఈ డబ్బులు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఎప్పుడు మీకు ఎవరు డబ్బులు ఇచ్చినా సరే ఫస్ట్ బేసిక్ ఏంటంటే యూనివర్స్ కి థ్యాంక్స్, నాకు ఈ రోజు ధనం వచ్చినందుకు. ఓకే, అక్కడ అందరూ కవర్ అయిపోయారు. అక్కడ పంచభూతాలు కవర్ అయిపోయింది, దైవశక్తి కవర్ అయిపోయింది, అన్ని కవర్ అయిపోయింది. ఎందుకు రావట్లేదండి ధనం? చాలా మంది అంటారు ఎందుకు రావట్లేదు అంటే యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మీరు రెస్పెక్ట్ ఇస్తేనే మీ దగ్గరకు మనీ వస్తుంది. మీ ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మీరు ఎంత రెస్పెక్ట్ గా చూస్తారు?
మంచిగా ఎంత రెస్పెక్ట్ గా చూస్తారు. కానీ ధనం వచ్చినప్పుడు చూస్తలేదే. ధనం వచ్చినప్పుడు మంచిగా ఇలా చేత్తో పట్టుకొని చిన్న పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు ఎంత ప్రేమగా చూస్తారో అంత ప్రేమగా ఇలా కట్టలు పట్టుకొని చూసుకొని అయి తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకొని జాగ్రత్తగా అక్కడ స్మెల్ వచ్చేలాగా మంచి అగరబత్తి గాని ఏదో ఒకటి మంచిగా స్మెల్ ఏదొస్తదో అని చూసి పెట్టి అక్కడ మంచిగా లక్ష్మీదేవిని నిద్రపరచాలి. ఎక్కడ పడితే అక్కడ చాలా మంది ఏం చేస్తారంటే కాయిన్స్ ఏసేసి అక్కడ డబ్బులు పెట్టేస్తారు. పర్సుల్లో డబ్బులు పెట్టేస్తారు. ఇయన్నీ చాలా తప్పు. ధనలక్ష్మికి ఒక ప్లేస్ ఇంట్లో ప్రత్యేకించి పెట్టండి. స్త్రీలు గాని, పురుషులు గాని మీ ఇంట్లో ఉన్న బీరువాలని స్నానం చెయ్యకుండా ముట్టుకోవద్దు. డబ్బులు స్నానం చెయ్యకుండా ముట్టుకోవద్దు. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా మంచిగా స్నానం చేసాక ఇవ్వండి. స్నానం చేసాక తీసుకోండి. ఇది ఫస్ట్ ఎనర్జీ. మీరు ఎనర్జీకి కనెక్ట్ అవ్వాలంటే, రిసీవ్ చేసుకోవాలంటే ఇది ఫస్ట్ బేసిక్ స్టెప్. తర్వాత ఇంకో స్టెప్ ఏంటి అంటే, లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా ఎంతలా ఉండాలంటే, మీరు ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలి ఈరోజు. ఈ రోజు ఇవ్వద్దు. అయి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని రేపు పొద్దున్న ఇవ్వండి. మీ దగ్గరికి ఒక ₹1,00,000 వచ్చినాయంటే, ఒక ₹1,00,000 మీ ఇంట్లో ఉండాలి. తర్వాత రోజు వాళ్ళకివ్వండి. తప్పేం లేదు. ఆ ఒక్క రోజులో ఏం జరగదు. కానీ మీ దగ్గరకొచ్చిన దాన్ని అక్కడికక్కడే ఏటీఎంల్లో తీసేసి, అక్కడికక్కడే ఇచ్చేస్తాం వల్ల లక్ష్మీదేవి దూరం అయిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు వచ్చాక ప్రతి దానికి గూగుల్ పే, ఫోన్ పే వాడుతున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. మీరు ఎంత ఖర్చు పెడితే అంత రెట్టింపై వస్తది ఎప్పుడు కూడా ధనలక్ష్మి. గూగుల్ పేలు, ఫోన్ పేలు లెక్క కాదు. ఓకే. అది ఎవరికి గూగుల్ పే, ఫోన్ పే ఎవరికి వాడది? మన దగ్గర కన్నా దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రమే. మన కిరాణా షాపులకెళ్ళినప్పుడు చిన్న చిన్న విషయాలకు కూడా వాడుతున్నాం. అది కాదు. మన పక్కన ఉన్నోళ్ళకి కూడా వాడుతున్నాం. అది కాదు. అది వేరే దూరంగా ఉన్న వాళ్ళకి మన అవసరం కొద్దీ పంపిత్తాక అది ఒక యాప్ అంతే. తర్వాత లక్ష్మీదేవిని ఎలా చూడాలసలు? ఒక డివైన్ ఎనర్జీ. ఒక్కసారి మీరు దగ్గర కళ్ళు మూసుకోండి. ఇప్పుడున్న బ్యాలెన్స్‌ని ఊహించుకోండి. మీ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్‌ని ఊహించుకోండి. సడెన్‌గా మీ దగ్గరికి మీ అకౌంట్‌లో 2,00,00,000 డిపాజిట్ అయినాయి. 2,00,00,000 మీ డిపాజిట్ అయిపోయినాయి. మీరేదన్నా చేసే శక్తి మీ దగ్గరుంది. ఈ భావన ఎలాగుంది? ఓకే. ఓపెన్ యువర్ ఐస్. ఎంత ధైర్యాన్నిచ్చింది. అవునా? యెస్ అన్నోళ్ళు ఇలా అనండి. అవునా? ఎంత ధైర్యాన్నిచ్చింది. ఇక్కడ మనమేమనుకుంటున్నామంటే, నాకు సరిపోయేదుంది కదా! ఇంకెందుకనుకున్నాం. అది కాదు. మీకు సరిపోయేదుంది. యూనివర్స్ మీకు ఇస్తానికి సిద్ధంగా ఉంది. ఎందుకు మీకు యూనివర్స్ ఇస్తుంది? మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీ ద్వారా మంచి పనులు చేస్తాకిస్తుంది. అర్థమైందా మీకు? బయట వాళ్ళకి, జ్ఞానులకి డిఫరెన్స్ ఏంటి అంటే, జ్ఞాని అన్నవాడు నా దృష్టిలో ఎవడు కష్టపడకూడదు. నా ఎజెండా కూడా అదే. జ్ఞానం చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను. ఆ స్థితిలో నేనున్నాను. ప్రతిరోజు నేను మెడిటేషన్‌లో నేను ఒక మెడిటేటర్‌నని చెప్పుకునే వాళ్ళందరూ కూడా గుండెల మీద చేసి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ ప్రాబ్లమ్ ఉండకూడదు. రిలేషన్ ప్రాబ్లమ్ ఉండకూడదు. మనీ ప్రాబ్లమ్ ఉండకూడదు. ఆరోగ్య సమస్యలు ఉండకూడదు. ఈ 3 దాటాలి. దాటిన తర్వాత విషయం అది. ఇది దాటేయాలి మనం. అంతేగాని మనం ఇక్కడిక్కడ ఇంకెక్కడ ఫస్ట్ బేసిక్‌గా ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే నోటి వెంట నాకు ధనం అవసరం లేదు. నాకు జ్ఞానమే కావాలన్న మాటలొద్దు. ఎందుకొద్దు అంటున్నానంటే, మీరు రేపొద్దున ఎక్కడన్నా పిరమిడ్ కట్టాలనుకుంటున్నారు. దానికి ధనం కావాలి గదా! మీరెక్కడన్నా ఒక అన్నదానం చేద్దామనుకుంటున్నారు. ధనం కావాలి గదా! మీరెక్కడన్నా ఒక సేవా కార్యక్రమం చేద్దాం డబ్బులు కావాలి కదా! ప్రతి దానికి కావాలి. అంటే అవసరం. ఈ అవసరాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గణేష్ గారు ధనం గురించి చెప్పేస్తున్నారు క్లాస్‌లో. ధ్యానం గురించి చెప్తా అన్నారు. డబ్బుల గురించి చెప్తున్నారు. ఇదేంటి? అంటే ఇది కరెక్ట్. మన దగ్గర 100,00,00,000 ఆస్తున్నా సరే అది అంటించుకోకూడదు. 100,00,00,000 కూడా విడిచిపెట్టి పారిపోయే స్థితి మనకు రావాలి. అంతేగాని నా దగ్గర లేవండి డబ్బులు నాకంటే డబ్బంటే ఇష్టం లేదని స్టేట్మెంట్‌లు కాదిక్కడ.
100 కోట్లు ఉన్నా సరే విత్ ఇన్ సెకండ్స్ ఇడిచిపెట్టి బయటకెళ్ళి సెత్తిరవ్వాలి మనకి. ప్రతీదీ అంతే ఇక్కడ. ప్రతి వస్తువు ఉండాలి మన దగ్గర. దాంతో అటాచ్‌మెంట్ అవసరం లేదు. ఓకే. రైట్. రూ. 1,00,000 ఉన్నాయి అకౌంట్‌లో. ఓకే. ఎవరో అడిగారు అన్నదానం చేయమని. సరే వస్తాను, చేస్తాను అంతే. మళ్ళీ అక్కడ కూడా ఏదో నా దగ్గర ఉన్నాయన్నది కాదు. తపన ఏముండాలి? అక్కడ అంత మంచి పని జరుగుతుందన్న తపనే ఉండాలి. అది ఇచ్చాను మర్చిపోవాలి. అంతేగాని నేనిచ్చానని జెప్పేసి చాలా మంది అన్నం ఇంకా ప్యాకెట్ ఇవ్వడో ఏదో సెల్ఫీ దిగుతా ఉంటాడు ఫేస్‌బుక్‌లో. అది కాదు. ఇక్కడ ఏంటి అంటే యూనివర్స్ యొక్క లా ఏంటి అంటే అందరూ ఒకటే ఇక్కడ. మీకు ఈరోజు క్వెషన్ అడుగుతా. ఏంటి అంటే ఒక ధనవంతుడు, బాగా ధనవంతుడు ఒక వ్యక్తికి రూ. 1,00,000 అప్పిచ్చాడు అవసరం ఉందంటే. మరొక వ్యక్తికి వాడు అవసరం ఉంటే రూ. 1000 అప్పిచ్చాడు. తర్వాత కొంతకాలం తర్వాత ఇతనికి డబ్బంటే పెద్ద అనిపించలేదు. ఓకే. రైట్. ఈ రూ. 1,00,000 ఆయనకి ఫోను చేసి ఏం చెప్పాడంటే, "మీరు నాకు రూ. 1,00,000 ఇవ్వాలి కదా! మీరు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు హ్యాపీగా ఉండండి" అని చెప్పాడు. రూ. 1000 ఆయనకి కూడా చెప్పాడు. రూ. 1000 ఆయనకి కూడా ఫోను చేసి చెప్పాడు. "నువ్వు నాకు రూ. 1000 ఇవ్వాలి కదా! నువ్వు హ్యాపీగా ఉండు. నాకు డబ్బులేమి ఇవ్వద్దు" అని చెప్పాడు. ఈళ్ళలో ఇద్దరిలో ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వీళ్ళిద్దరి గురించి అతనికి ఆ డబ్బున్న వ్యక్తికి భావన ఏముంటది? ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా చెప్తారంటే. ఒకేలాగుంటుంది సార్. ఓకే. ఇద్దరికి సూపర్. డబ్బిచ్చారు అంటే గదా! ఇద్దరు అప్పున్నవారు. ఇద్దరు ఇతని దృష్టిలో అప్పున్నవాడే. రూ. 1000 లేదు, రూ. 1,00,000 లేదు డిఫరెన్స్. ఇద్దరికి ఇద్దరికి ఇచ్చాడు. ఇతను ఇద్దరికీ కూడా అప్పిచ్చాడు. ఇద్దరు కూడా ఇతనికి డబ్బులు ఇవ్వాల్సినోళ్ళే. కానీ అక్కడ రూ. 1000, రూ. 1,00,000 ఈళ్ళ భావం తేడా గాని అతని దృష్టిలో ఒకటే. అంటే ఇక్కడ భగవంతుడి దృష్టిలో ప్రతి ఒక్కడు ఒకటే. యూనివర్స్ దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ఒకటే. అంతేగాని వాళ్ళకి ఎక్కువ ఇవ్వాలని గాని, వీళ్ళకి తక్కువ ఇవ్వాలని కాదు. ఇక్కడ ఏంటి అంటే మీరేం కోరుకుంటున్నారో అది ఇస్తుంది. మీరేం కోరుకుంటున్నారు? నాకిది చాలు. నాకిక్కడ నేను కొంచెం ఉంటే సంతోషంగా ఉంటాను. అంతకన్నా ఎక్కువ చేయలేనన్న భావన కలుగుతుంది మీకు. అదే ఎనర్జీ బ్లాక్. ధనాన్ని రాకుండా ఆపే శక్తి ఎవరికుంది? మళ్ళీ మీకే ఉంది ఇక్కడ గూడా. ప్రతి దానికి ఒక ఎనర్జీ బ్లాక్ ఉంటది. అంటే మీ ఇంటికి తాళం ఎలాగేస్తున్నారో ప్రతి దానికి ఒక తాళం వేసేస్తున్నారు మీరు. చాలా మంది ఏం చేస్తారంటే పెళ్లి పెళ్ళికెళ్ళేటప్పుడు వాడికి అంతకుముందు చెప్తా ఉంటారు చాలా మంది. ఏంటంటే పెళ్లయితే జీవితం నాశనం అయిపోతది. పెళ్లయితే జీవితం నాశనం అయిపోతదంటారు. ఆ భావనతో ఎవరైతే చేస్తున్నారో అది పూర్తిగా నిజంగా కాకపోయినా సరే అవుతే అయిపోతదని చెప్పారు కదా! అని అదే భావంతో ఉంటాడక్కడ. ప్రతి దానికి అదే చేస్తారు. ఇక్కడ కూడా అంతే. ప్రతి దానికి కూడా మనం ఒక బ్లాక్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ధనాన్ని మీరు ఎంత ప్రేమగా పంపిస్తే అంత ప్రేమగా తిరిగొస్తది. ఓకే. ఇప్పుడు నిజంగా మనకు అవసరం ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నాం. అది ప్రేమగా ఖర్చు పెడతాం నేర్చుకోండి. మళ్ళీ అంతే ప్రేమగా తిరిగొస్తది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మీరు ఎక్కడైనా సరే ధనం మీ దగ్గరికొచ్చింది అంటే 1,00,000 అవ్వచ్చు, 2,00,000 అవ్వచ్చు. ఆఖరికి ఇన్ కేస్ మీ పక్కింటోళ్ళకి డబ్బులిమ్మని చెప్పి మీ చేతిలో పెట్టేవాళ్ళు లేరండి. దాన్ని కూడా జాగ్రత్తగా దాసిపెట్టి, "అమ్మా నువ్వు నాకొచ్చినందుకు థాంక్స్ అమ్మా" అని చెప్పి దానికి కూడా కృతజ్ఞత పెట్టి, ఒక గంట సేపు ఉంది. ఆ గంట సేపు కూడా బీరువాలో పెట్టి, ఆ గంట సేపు దాన్ని ప్రేమించి మీరు ఇవ్వండి. మళ్ళీ 10 రోజులు, 20 రోజులు తిరగకుండా అంతే అమౌంట్ మళ్ళీ మీ ఇంటికొస్తది. ఇన్ కేస్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంతేగాని పక్కింటోళ్ళు డబ్బులు తీసుకొచ్చి పెట్టమనలేదు. మళ్ళీ ఇదే క్వెషన్ అడుగుతారు. అందుకే అడుగుతున్నా. పక్కింటోళ్ళు లేరని చెప్పి ఒక రూ. 1,00,000 ఆళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని దాసిమ్మంటే మాత్రం చెప్పాను. అంతేగాని పక్కింటోళ్ళని తెచ్చిపెట్టుకోమని చెప్పలేదు. ఓకే. యూట్యూబ్‌లో కామెంట్ మాట గణేష్ గారు ఇలా చెప్పారు. అది కాదు. ఓకే. సరిగ్గా వినండి క్లాస్. అయితే ఇక్కడ ఏంటి అంటే ఏదైనా సరే మీ దగ్గరకొచ్చి రూ. 1 రూపీని కూడా ఎంత ప్రేమిస్తున్నారు మీరు. థాంక్ యూ. ఇన్ని కోట్ల మంది ఉండగా మీ దగ్గరికే రూ. 1 ఎందుకొచ్చింది? రూ. 10 కాయిన్స్ వచ్చినాయి. అన్ని కోట్ల మంది ఉన్న రూ. 10 మీ దగ్గరికి ఎందుకొచ్చింది? ఎంత ప్రేమతో వచ్చింది? ప్రతిదీ అంతే. మన వస్తువు ప్రతిదీ అంతే.
ఆఖరికి కలజోడు ఉంది. ఎన్నో కోట్ల మంది చేసుంటారు. ఈ కలజోడు నా దగ్గరికి ఎందుకు వచ్చింది? ఇక్కడ రాసుంది. మనం తినే బియ్యం గింజ మీద కూడా రాసుంటది మన పేరు. అలాగే ఏంటి ప్రతి నోటి మీద కూడా మన పేరు మీద రాసుంటది. అది మనం ప్రేమగా తీసుకుంటున్నామా లేదా? ప్రతిది అంతే. మన ఇంట్లోకొచ్చే ప్రతి ఎనర్జీ అంతే. ఎనర్జీ మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి దాన్ని దూరం చేసేస్తున్నారు. ఆఖరికి ఉదాహరణ చెప్పాలంటే సెక్స్ కూడా ఒక ఎనర్జీ. రిలేషన్‌షిప్ ఒక ఎనర్జీ. పిల్లలు ఒక ఎనర్జీ. సంతోషం ఒక ఎనర్జీ. ప్రతిది ఎనర్జీ మాత్రమే ఉంది. సృష్టిలో ఒక ఎనర్జీ మాత్రమే ఉంది. అణువు, పరమాణువు మధ్యన ఉన్నది కూడా ఒక ఎనర్జీ. అది మీరు రిసీవ్ చేసుకునే శక్తిని బట్టి మీ దగ్గరకొస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, మీ పర్సు మీరు డబ్బులు పెట్టుకునే పర్సులు గాని, హ్యాండ్ బ్యాగులు గాని కొత్తయి కొనుక్కోండి. కొత్తయి కొనుక్కోండి. పాతయి పడేయండి. కొత్తయి కొనుక్కోండి. పర్స్ మంచిగా నీట్‌గా ఉండాలి. చిన్న చిన్న క్రిస్టల్స్ దొరుకుతాయి. పర్సులో కుదిరితే గనక ఇంతింత క్రిస్టల్స్ దొరుకుతాయి. ఆ క్రిస్టల్స్ కొనుక్కొని పర్సులో పెట్టుకోండి. ఓకే. డబ్బు చాలా జాగ్రత్తగా పర్సులో కూడా అప్పులు కాగితాలు పెట్టొద్దు. మీరు ఆళ్ళకిచ్చాను, ఈళ్ళకిచ్చాను, ఈళ్ళింత ఇవ్వాలి అది అని చాలా మంది రాస్తారు లిస్ట్. లాస్ట్ పర్సులో పెడతారు. అది కూడా ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది. దాంట్లో ఏం పెట్టొద్దు. డబ్బులు మాత్రమే పెట్టండి. ఓకే. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ హ్యాండ్ బ్యాగ్‌లో కూడా అంతే. మీరు ఏమైనా పెట్టుకుంటే చిన్న క్రిస్టల్స్ ఉంటాయి. చిన్న క్రిస్టల్ తీసుకొని దాంట్లో పెట్టండి. నీట్‌గా ఉంచుకోండి హ్యాండ్ బ్యాగ్. మళ్ళీ హ్యాండ్ బ్యాగ్‌లో లిప్‌టిక్‌లు, పాడు డబ్బాలు, సబ్బులు, గిబ్బులు అయి కాదు. డబ్బులు మాత్రమే పెట్టాలి. డబ్బులు మాత్రమే పెట్టాలి. పర్సు అంటే డబ్బులు పెట్టుకుంటాయి. అంతేగాని మీరు హ్యాండ్ బ్యాగ్ అని చెప్పేసి దాంట్లో అన్ని అద్దాలు, లిప్‌టిక్‌లు కాదు. డబ్బులు మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక డబ్బాలో ఏసేసి కారం డబ్బాలో పెట్టేత్తే మీరు ఉంటారా? ఉంటారా? ఒక కారం డబ్బాలో మిమ్మల్ని పెట్టేత్తే ఉంటారా? మరి లక్ష్మీదేవి ఎందుకుంటది మీ దగ్గర? మంచి స్మెల్ వచ్చే చోట పెట్టండి లక్ష్మీదేవి. తర్వాత ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లైఫ్‌లో దేనికి భయపడొద్దు. ఎంత క్రైస్ వచ్చినా అంటే ఆఖరికి నిజంగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో అన్ని డోర్‌లు మూసిపోయిన తర్వాత కూడా ఎంత ఆఖరికి అన్ని డోర్‌లు మూసి ప్రపంచంలో లేని కష్టాలన్నీ మీ దగ్గర ఉన్నా సరే, ఒక డోర్ ఓపెన్ అయ్యి ఉంటది. ధనశక్తి. ఆ డోర్ గనక ఓపెన్ అయిందంటే ఆటోమేటిక్‌గా అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇది ఎంతమంది ఓకే అంటారు చెప్పండి? ఎంతమంది ఓకే అంటారు? అదొకటి ఉంటే అన్నీ ఓపెన్ అవుతాయి. హెల్త్ ప్రాబ్లమ్సా? డబ్బుంటే క్లియర్ అయిపోతది. ఫైనాన్స్ ప్రాబ్లమా? డబ్బుంటే ఫ్రీ అయిపోతది. తర్వాత రిలేషన్‌షిప్సా? ఈ కొంత మాత్రం క్లియర్ అవుతాయి. అన్నీ క్లియర్ అవ్వవు. ఓకే. అంటే ఆల్‌మోస్ట్ అన్ని డోర్‌లు ఓపెన్ అయిపోయినా సరే ఎవరికో ఒకళ్ళకి ఒక ధనశక్తి ఉంటే మాత్రం కొన్ని అవకాశాలొచ్చి మళ్ళీ ఆళ్ళు నార్మల్ స్థితికొస్తాకి పనిచేస్తది. అందు గురించి ఈ రోజు నుంచి ప్రతి జ్ఞాని నా దృష్టిలో ఏంటంటే పత్రి సార్ చెప్పింది 1 ఇయర్ క్రితం చెప్పిన మాట ఏంటంటే సేవ్ ద పిరమిడ్ మాస్టర్స్. సేవ్ ద పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా వాళ్ళకి కావాలన్నది వాళ్ళ క్రియేషన్ చేసుకునే స్థితిలో ఉండాలి. కావాలన్నది క్రియేషన్ చేసుకునే స్థితిలో ఉండాలి. అంతేగాని నేను ఇంకా క్లాసులు చెప్తాను. ఇంకా రాలేదు చాలా నా వరకు చాలా మంది ఈ మధ్య కాలంలో నాకు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏంటంటే, "మాకింకా టైం రాలేదండి. మేమింకా జ్ఞానులు కాదండి." ఇది కాదు అసల. ఇటువంటి మాటలు కాదు. మీరు ఎప్పుడైతే ధ్యానం చేద్దాం అనే స్థితిలోకి ఎప్పుడైతే వచ్చారో, ఆ రోజు మాత్రమే మీ జీవితం మారిపోయింది. ఇక్కడున్న వాళ్ళందరూ గ్రేట్ మాస్టర్స్. ఎవ్వరు తక్కువోళ్ళు ఎవరు లేరు. నాకు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మీరు నాకు పర్సనల్‌గా ఫోను చేసి మాట్లాడతా నాకు చాలా ఆనందంగా వస్తుంటది. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తే మీరు 10 రకాలుగా చేసి మళ్ళీ మోడిఫై చేసి చెప్తారు నాకు. మీ అందరిని చూస్తే ఆనందం వస్తది నాకు. ఎందుకు అంటే అది కరెక్ట్ అది. ప్రతీదీ రిసీవ్ చేసుకోండి మీరు. ఆనందంగా డబ్బు తీసుకోండి. ఆనందంగా ఖర్చు పెట్టండి. తర్వాత డబ్బుని ఎప్పుడూ కూడా ఒక చిన్న బాక్స్‌లో గాని ఏదైనా మంచి చోట పెట్టి చాలా ప్యాంపరింగ్ చేయండి. కొన్ని నోట్ల నంబర్స్ ఉంటాయి. నేను పంపిస్తా. ఆ నోట్‌లు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. 786 వచ్చిందంటే లాస్ట్ నంబరు మీ దగ్గరికి ధన ప్రవాహం స్టార్ట్ అయిందని చెప్పి ఇంకా ఫస్ట్ నోట్ వస్తది. అలా చాలా నంబర్స్ ఉంటాయి. నేను పంపిస్తాను.
ఇలాగ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్‌ని బట్టి కూడా మనకి ఒక సూచన వస్తా ఉంటదక్కడ. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దయచేసి, దయచేసి ఎవరైనా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినా, ఆ దాన ధర్మాలు చేసినా సరే వాళ్ళ గురించి మాట్లాడొద్దు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, డబ్బున్న వాళ్ళందరి గురించి తప్పుగా మాట్లాడొద్దు. థర్డ్ పాయింట్, ఆనందంగా జీవితాన్ని మీ దగ్గరున్న డబ్బులతో బాగా గడపండి. మొన్న ఒక అమ్మాయి యూట్యూబ్‌లో మొన్నెవరో పంపించారు నాకు. ఏంటి అంటే, మన క్లాస్‌లో కూడా చెప్పినట్టున్నాను. ఆ అమ్మాయి ఎంత చెప్తుందంటే, నవ్వుతా చెప్తుందసల. ఎంత బాగా నవ్వుతుందంటే ఆ అమ్మాయి. ఆ వీడియో దొరికితే మళ్ళీ పంపిస్తా. ఒక అతనంట బాగా కష్టపడ్డాడంట. చిన్నప్పటి నుంచి చాలా బాగా కష్టపడ్డాడంట. అతనికి ఎవ్వరు లేరంట. బాగా కష్టపడ్డాడు. తర్వాత రూ. 1,00,00,000 దాచాడంట. రూ. 1,00,00,000 దాసి ఇంట్లో దాసిపెట్టాడు అలాగా. యమధర్మరాజు వచ్చి "నీ టైం అయిపోయింది. పైకొచ్చేయి" అన్నాడంట. కొంచెం, కొంచెం టైం ఇవ్వండి నాకు. నా దగ్గర రూ. 1,00,00,000 ఉన్నాయి. మీకిస్తాను. కొంచెం ఆయుష్నివ్వండి అంటే నవ్వేసి "అయన్నీ అవసరం లేదు మేడం" అని చెప్పాడంట. అయితే ఒక్క క్షణం నాకు టైం ఇవ్వండి అన్నాడంట. ఆ క్షణంలో ఒక పేపర్, పెన్ను తీసుకొని ఈ బ్యాగ్‌లో రూ. 1,00,00,000 ఉన్నాయి. ఈ దొరికినోడన్నా మంచిగా ఖర్చు పెట్టి ఆనందంగా జీవితాన్ని గడపండి. అంతేగాని డబ్బును దాసి నాలా చావకండి అని రాసాడండి. అందు గురించి ఆనందంగా ఖర్చు పెడతాకి నేర్చుకోండి. ప్రెజెంట్ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చేయండి. మరి ఖర్చు పెట్టేమన్నారు కదా! గణేష్ అనేది అవసరం లేని ఖర్చులు చేయొద్దు. ఆనందంగా ఉండండి. ఆనందంగా ఖర్చు పెట్టండి. మళ్ళీ వస్తది. తర్వాత ఇంకోటేంటంటే ప్రతి దానికి భయపడటం మానేయండి ఫస్ట్. ఈరోజు మనం ఒక షేర్ మార్కెట్‌లో పెట్టాం. 2,00,000 ఉన్నాయి. ఓ 1,00,000 పెట్టేసాం. రూ. 1,00,000 పోయినాయి. ఒక అనుభవం అయితే వచ్చింది కదా! మనకి షేర్ మార్కెట్ సూట్ కాదు. పక్కొచ్చేయండి. అలాగా, అలాగా ఒక జ్ఞానాన్ని నేర్చుకొని పక్కకొచ్చేయండి. కానీ చాలా మంది ఇంకా ఏం చేస్తారంటే, ఈసారి పోతే మళ్ళీ వస్తది. ఈసారి పోతే మళ్ళీ వస్తది. మీకు మళ్ళీ వస్తది అన్నది కాదక్కడ. అక్కడ విషయం ఏంటంటే, మీకు నిజంగా 2,00,000 ఉన్నాయి. రూ. 1,00,000 పెట్టారు. పోయినియి షేర్‌లో. నెక్స్ట్ టైమ్ ఏం చేయాలి? 90,000 జాగ్రత్తగా పెట్టుకొని మళ్ళీ 10,000 మాత్రమే పెట్టాలి. 10,000 మాత్రమే పెట్టాలి. 10,000 కూడా ఉన్నాయా, వస్తాయా, రావని కాదు. 10,000 పెట్టి మర్చిపోండి. పొరపాటున అది చివరికి అటు తిప్పి, ఇటు తిప్పి ఒక 20,000, 30,000 వచ్చిందంటే, ఆ సగంలో సగం పాత రూ. 1,00,000 ఓకే. ఇంతొచ్చినాయని ఆనందపడండి. అంతేగాని నా దగ్గర 2,00,000 ఉన్నాయి. 2,00,000 షేర్‌లో పెట్టేసానంటే అది కరెక్ట్ కాదు. ఇంకోటి పూర్తిగా బిజినెస్‌లు చేసేవాళ్ళకి బిజినెస్‌లు చేసేవాళ్ళకి మీకు తెలియని బిజినెస్‌లోకెళ్ళొద్దు. మీరు ఆఖరికి ఒక విషయం చెప్తా. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తా. ఈరోజు నేను టెక్నికల్ ఫీల్డ్‌లో ఉన్నాను నేను. నేను చేసి వర్క్స్ అన్నీ కూడా నాకొచ్చు. ఇన్ కేస్ నా దగ్గర నలుగురు ఎంప్లాయీస్ ఉంటారు. నలుగురు ఎంప్లాయీస్ రాకపోతే అది నేను ఎళ్లి చేసుకునే కెపాసిటీ నాకుంది కాబట్టి ఈ రోజు కూడా నేను బిజినెస్ చేస్తున్నాను. ఆఖరికి మీరు హోటల్ పెట్టాలన్నా సరే మీకు వంటొచ్చుండాలి. మీరేదన్నా బిజినెస్ చేస్తున్నారని ఆ బిజినెస్ గురించి లోటు కూడా తెలియాలి. లాభం తెలియాలి, నష్టం తెలియాలి అన్నీ తెలియాలి. ఆఖరికి ఆడ ఎవరో చేయకపోతే మీరు చేసుకునే స్థితిలో మీరుండాలి. అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయండి. ఏది పడితే స్టార్ట్ చేయొద్దు. తర్వాత ఇంకోటి ఎప్పుడు కూడా ధన ప్రవాహంగా మాట్లాడండి. చాలా మంది బ్లాక్ అయిందంటారు. ఇక్కడ బ్లాక్ అవ్వదు, రెడ్ అవ్వదు. అది కరెన్సీ నోటు. అది బ్లాక్ అవ్వదు, రెడ్ అవ్వదు. అది ఒకలాగానే ఉంటది. దయచేసి మీరెవరికన్నా అప్పులిచ్చినా మీకెవరన్నా ఇవ్వాలన్నా సరే, ఆళ్ళని దయచేసి అవతల వాళ్ళని మాత్రం ఏ మాట కూడా అనకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, వీళ్ళు డబ్బులు అప్పిస్తారు. రూ. 2కో లేదా రూ. 5కో అప్పిస్తారు. ఇవ్వగానే అవతలోడు కొంచెం ఫస్ట్ బాగానే ఇస్తాడు. తర్వాత ఇవ్వకపోతే ఆడి పరిస్థితి బాగోకపోతే ఇవ్వకపోతే వీళ్ళకి ఫోను చేసి, నాకిత్తావని నమ్మకం పోయిద్ది. నిజంగా ఇస్తావా? నేను బతికుండగా ఇస్తావా? ఏమో నీ దగ్గర నేను డబ్బులు తీసుకుంటానో లేదో. అవతల వాళ్ళకి మీరు థాట్స్ పంపిస్తున్నారు.
నాకు కావాలి. ఏ టైం ఇస్తారు? ఎందుకంటే అంతకుముందు మీరు కావాలని నమ్మి ఇచ్చారు. మళ్ళీ ఆ నమ్మకంతో మీరు తీసుకోండి అంతే. అంతేగాని వాళ్ళు మీరు ఇత్తారని పోయింది. నేను మిమ్మల్ని కొట్టేత్తా, చంపేస్తా, రక్కేస్తా అంటే ఎవ్వడు డబ్బులివ్వడు. ఎందుకంటే ఇచ్చేవాడు 3 కూడా చెడగొట్టేస్తారు. అలా కాకుండా మీరు 16వ తారీఖున ఇస్తాను అన్నాడనుకో, సరే అని పెట్టేయండి మళ్ళీ. నిజంగా ఇత్తావా? నీ మీద నమ్మకం లేదు అని మీరన్నారంటే, అక్కడ అవతల వాడికి వచ్చే డబ్బులు కూడా మీరే బ్లాక్ చేస్తున్నారు. అవునా? నిజమేనా ఇది? ఎవడో మనకు డబ్బులివ్వాలి. ఎగ్జాంపుల్ 10వ తారీఖు ఇత్తా అన్నాడు. నిజంగా ఇత్తావా? నీ మీద నమ్మకం లేదు నాకు. నువ్వు అదే కహాని చెప్తావు. మళ్ళీ అదే అంటావు. ఇదే అంటావు. ఈ మాటలు అనటం వల్ల అవతల వాడికొచ్చే డబ్బులు కూడా మనం ఆపేసే శక్తి మనకుంది. దానివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎందుకంటే మన డబ్బులు కూడా ఆగిపోతాయి. అందుకే దయచేసి ఎవరికన్నా డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళని కించపరిచి ఇలా మాట్లాడటం గాని, వేరే వాళ్ళకి చెప్తం గాని చేయొద్దు ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్. ఎప్పుడూ కూడా ధర్మ వడ్డీ రూపాయన్నర. దాన్ని మించి మీరెళ్లారంటే అయి ఎందుకు పనిచేయవు. ధర్మ వడ్డీ రూపాయన్నర. అంతకు మించి మీరెళ్లారంటే అయి ఎందుకు పనిచేయవు ఫస్ట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి. ఎవరో ఒక హాస్పిటల్‌లో ఉన్న వ్యక్తి వచ్చి మిమ్మల్ని డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పొద్దు. గుర్తుపెట్టుకోండి. లేవు అని చెప్పొద్దు. మీరు హాస్పిటల్‌లో ఉన్నవాళ్ళు ఎవరో వచ్చి అడిగారు మిమ్మల్ని. నిజంగా మీ అకౌంట్‌లో డబ్బులున్నాయి. రూ. 1,00,000 ఉన్నాయి. అప్పుడు మీకు ఎంత కుదిరితే అంత. వాడిని ఏం చెప్పాలంటే వాడికి, వాడు ఇంత ఇవ్వండి నాకు ఇంత ఇత్తా అది కాదు. నువ్వు తిరిగి ఇవ్వక్కర్లేదని చెప్పి మీకు కుదిరినంత ఒక రూ. 1000 లేకపోతే 2,000 లేకపోతే మీకు ఇవ్వాలనిపిస్తుందా ఒక 5,000 ఇచ్చేసి ఫస్ట్ ఆ పని చూసుకో అని చెప్పేసి వదిలేయండి. ఎందుకు అంటే అది భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడుతది. మీకు ప్రాబ్లమ్ వచ్చినప్పుడు అటువంటి ధనాలు మళ్ళీ తిరిగొస్తాయి. అది టెస్టింగ్ పీరియడ్ అది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి వచ్చి అడిగారంటే ఆ టెస్టింగ్ భవిష్యత్తులో మీకు రాబోయే కష్టాన్ని మాస్టర్స్ ముందే చూపిస్తారు. ప్రతీదీ కూడా అంతే జీవితంలో. జీవితంలో ప్రతీదీ కూడా ఒక మనిషి వచ్చి ఆకలితో అడుగుతున్నాడు అంటే అది కంపల్సరీ కూడా ఎప్పుడో అప్పుడు మన దగ్గర డబ్బున్నా సరే దొరకని ప్లేస్‌లో ఉన్నప్పుడు మనకు ఆహారం దొరుకుతది. డబ్బుంటే ఆహారం దొరుకుతదనుకుంటున్నారు. కొన్ని ఏరియాలో డబ్బు కాదు గదా! ఏం పెట్టినా ఆహారం దొరకవు. అటువంటి ఏరియాలో మనకున్నప్పుడు ఆ రోజు కూడా ఎవడో ఒక ఆహారం తీసుకొచ్చిస్తాడు. ప్రతీదీ కూడా ఒక ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి. మీరు ఏది చేస్తున్నారో అది మళ్ళీ, మళ్ళీ రెట్టింపై తిరిగొస్తది. మీరు సహాయం చేస్తున్నారా? ఆ సహాయం మీకు రెట్టింపై వస్తుంది. మీరెవరికన్నా ఆనందాన్ని కలిగిస్తున్నారా? ఆనందం కూడా కలిగి, కలిగి వస్తది. ఈరోజు నాకెంత ఆనందం అంటే ప్రతిరోజు కూడా నాకెంత ఆనందం అంటే ఇంతమందిని మంచి మార్గంలో నడిపిస్తున్నాను గదా! నేను ఒక మంచి మార్గంలో ఉన్నా. దాన్ని బట్టి గుర్తుపెట్టుకోండి. ప్రతి దానికి కృతజ్ఞతా భావం ఉండాలి మనకి. ఎవరైనా ఒక సహాయం చేస్తే థాంక్ యూ. మీ వల్ల నాకిది జరిగింది. మనం ఏంటి గడిగుడ్లు ఆడికెప్పుడో నేను చేశాను. ఆడెప్పుడో చేశారు కానీ ఇప్పుడు ఆడు చేశాడు కదా! ప్రతి దానికి ఎవరైనా వాటర్ తీసుకొచ్చి ఇచ్చినా సరే థాంక్ యూ చెప్పాలి. ఆఖరికి మన అమ్మయినా సరే. ప్రతి దానికి, ప్రతి వస్తువుకి థాంక్స్ చెప్పాలి. కరెంట్ విలువ ఎప్పుడు తెలుస్తది? కరెంట్ లేనప్పుడే తెలుస్తది. డబ్బు విలువ ఎప్పుడు తెలుస్తది? డబ్బు లేనప్పుడే తెలుస్తది. ఆకలి విలువ ఎప్పుడు తెలుస్తది? ఆకలి అయినప్పుడు మాత్రమే తెలుస్తది. డబ్బులు మన దగ్గర లేనప్పుడు ఆకలేసినప్పుడు మాత్రమే తెలుస్తది. అలాగంటే ప్రతి దాన్ని ఉన్నప్పుడే దాని వాల్యూ తెలుసుకోండి. ఇదే జీవిత సత్యం. మన దగ్గర అది ఉన్నప్పుడు మాత్రమే దాని వాల్యూ తెలుసుకోవాలి. అది లేనప్పుడు ఎవ్వడు ఏం చేయడు. పత్రి సార్ ఉన్నప్పుడు ఇంతమంది ఉన్నారా? ఇప్పుడు చెప్తారు. అబ్బా! పత్రి సార్ ఏంటి పత్రి సార్. పత్రి సార్ ఉన్నప్పుడు నిజంగా ఆయన రమ్మంటే ఎళ్లారా? లేనప్పుడు మనం ఏదో పాకులాడతాం కాదు. ఉన్నప్పుడే ఆ ఒక్క విలువను తెలుసుకోవాలి ప్రతి దానికి. ఇదే ఈ రోజు క్లాసు. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి జై హో పత్రిజీ.